నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి సెక్షన్లో అనేక అంశాలు గతంలో చర్చించాం. సో ఈరోజు వాతావరణ మార్పుల నియంత్రణకు సంబంధించిన అంశాన్ని చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే జనరల్గా వాతావరణ మార్పులు, ఆ మార్పుల యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. సో ఒక స్టేజ్లో మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి డిబేట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అనేక అంశాలలో వాతావరణ మార్పుల నియంత్రణకు సంబంధించి అనేక అంశాలలో వివాదాలు నెలకొంటున్నాయి. సో ఇక్కడ అంతర్జాతీయ సమస్య పరిష్కారంలో అంతర్జాతీయ సమాజము ఏకతాటిపై రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకే రకమైనటువంటి స్పందన ఉండాలి. బట్ దురదృష్టవశాత్తు పశ్చిమ దేశాలు అవి గతంలో చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. పారిశ్రామికీకరణ అక్కడనే మొదలైంది, పారిశ్రామిక విప్లవం అక్కడనే మొదలైంది. కాబట్టి అవి ఒక స్టేజ్కి చేరుకున్నాయి. ఆసియా, ఆఫ్రికా దేశాలు ఇప్పుడిప్పుడే పారిశ్రామికీకరణను అవి అందిపుచ్చుకుంటున్నాయి. ఇంకా వెనకబడిన దశ నుంచి అభివృద్ధి చెందుతున్న దశకు చేరుకొని అక్కడి నుంచి అభివృద్ధి చెందిన దశకు చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పర్యావరణ సమస్యల పరిష్కారానికి సంబంధించి చెప్పేటప్పుడు అంతర్జాతీయంగా మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నెలకొన్నటువంటి వివాదాలను కూడా మనకి వివాదాలు ఈ రెండింటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి క్వశ్చన్ అడిగేటప్పుడు అంతర్జాతీయంగా ముఖ్యంగా వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఎందుకు రాలేకపోతున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఏకాభిప్రాయం రావాల్సిన అవసరము ఉంది. దానికి మరి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది కూడా మనల్ని అడిగే అవకాశం ఉంది, ప్రశ్నలు చేయడం. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ అంశాల గురించి చర్చిస్తున్నారు అంటే పర్యావరణ సంక్షోభం గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. అట్లాగే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి ప్రధానమైన అంశాలు. ఒకప్పుడు అధిక జనాభా, పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యల గురించి అంతర్జాతీయంగా నిరంతరం చర్చలు జరుగుతుండేవి. బట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా అంటే జనాభా విషయంలో దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకొని జనాభాను నియంత్రించేటువంటి ప్రయత్నం చేశాయి. అట్లాగే పేదరికాన్ని చాలా వరకు నిర్మూలించుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిరుద్యోగాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. అవి ఆయా దేశాల విధానాలకు సంబంధించినవి. ఇప్పుడు జనాభా ఒకప్పుడు ప్రపంచ సమస్యగా ఉండేది, కానీ పరిష్కారం ఎక్కడ ఉందని చూసినప్పుడు ఆయా దేశాల్లోనే ఉంది. కాబట్టి ఆయా దేశాలు కఠినమైనటువంటి విధానాలను, చట్టాలను రూపొందించి ఆ జనాభాను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు చైనా మనకి ఆల్మోస్ట్ ఆల్ జనాభా నియంత్రణలో సక్సెస్ అయినట్టు విజయం సాధించిన దేశంగా, భారతదేశము చాలా వరకు ప్రయత్నం చేసినప్పటికీ సో విశాలమైనటువంటి సామాజిక నేపథ్యం ఉండటం వల్ల పూర్తి స్థాయిలో అకస్మాత్తుగా కంట్రోల్ చేయలేకపోయినాం. దాని ఫలితము ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1 స్థాయికి చేరుకున్నాం. బట్ అయినప్పటికీ రాబోయే రోజులలో జనాభా పెరగకుండా ఉన్న జనాభాను కన్సిస్టెంట్గా కొనసాగేటువంటి అవకాశాలను సూచించే ప్రయత్నం చేస్తాం. సో పర్యావరణ సంక్షోభము అనేటిది మాత్రం చూస్తే ఇది అంతర్జాతీయ సమాజము పరిష్కరించాల్సినటువంటి సమస్యగా ఉంది. ఇప్పుడు పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత, జనాభా అనేవి ఆయా దేశాలు కఠినమైనటువంటి చట్టాలను రూపొందించి అమలు చేస్తే చాలా వరకు అవి పరిష్కారం అవుతాయి. పక్క దేశంలో సంబంధం ఉండకపోవచ్చు, కానీ పర్యావరణ సమస్యలు మాత్రం అంతర్జాతీయ సమస్యలైనందువల్ల అంతర్జాతీయ సమాజము ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం కనబడుతున్నది. సో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వ్యక్తిగతంగా
అదేవిధంగా వృత్తిపరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా దీన్ని ఆలోచించి ఒక కార్యాచరణను రూపొందించేటువంటి అవసరము, ఆవశ్యకత ఇప్పుడు తలెత్తింది. ముఖ్యంగా గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సులు జరుగుతున్నాయి, అనేక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి సదస్సు కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలనేటువంటి తీర్మానాన్ని రూపొందిస్తున్నది. సో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగాలు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, ఈ పోరాటాలు చాలా వరకు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయి. సో ఈరోజు ప్రపంచము దేనిపైన యుద్ధం చేస్తున్నది అంటే పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నది. అంటే నిజానికి ఒకప్పుడు దేశాల ఆధిపత్యము, వనరుల కోసం పోటీ, రాజకీయ ఆధిపత్యం అనేటువంటి సందర్భం నుంచి దాటి పర్యావరణాన్ని ఏ దేశమైతే కాపాడుకుంటుందో అది ప్రపంచంలో బలమైన దేశంగా అవతరించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు తగ్గట్టుగా ప్రపంచ దేశాలు కూడా ఆయా దేశాల యొక్క కార్యాచరణ రూపొందించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటి నివారణ, గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను నియంత్రించడం, ఇట్లాంటి వాటికి సంబంధించి క్యోటో ప్రోటోకాల్ ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి కండిషన్ను రూపొందించింది. ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు, సంపన్న దేశాలు ఏవైతున్నాయి అవి 1990 నాటి 1990 నాటి స్థాయి కన్నా ప్రతి సంవత్సరం 5% తక్కువకు కార్బన్ వాయు ఉద్గారాలను అవి తగ్గించుకోవాలి. అంటే ఎట్లా ఎట్ ద సేమ్ అట్లీస్ట్ ఒక 15 years టైం 1990లో ఎంతైతే ఉందో దాంతో పోల్చితే ప్రతి సంవత్సరం 5% తక్కువ చేస్తూ 2005 వరకు కనుక ఆ ప్రయత్నం చేస్తే ఆ దేశం ముఖ్యంగా కాలుష్య నివారణలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశంగా పరిగణించబడుతుంది, లేదా గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణలో ప్రత్యక్షంగా పాల్గొన్న దేశంగా పరిగణించబడుతుంది, లేదా గ్లోబల్ వార్మింగ్ను కట్టడి చేసే దేశంగా పరిగణించబడుతుంది. కాబట్టి క్యోటో ప్రోటోకాల్లో 1990లో ఏదైతే స్థాయి ఉందో ఆ స్థాయి సపోజ్ 50% ఉంది అనుకుంటే సో అక్కడ నుండి 2005 నాటికి ప్రతి సంవత్సరము ఒక 5% తగ్గించుకుంటూ రావాలి. అంటే ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి అని అర్థం. సో తగ్గించుకోవాలి అని అంటే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు తగ్గించుకోవాలి అని చెప్పారు క్యోటో ప్రోటోకాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు తప్పనిసరిగా వాటి వాయు ఉద్గారాలను, కర్బన వాయు ఉద్గారాలను తగ్గించుకోవాల్సిందే అని ఎందుకు చెప్పి ఉండొచ్చు అంటే, నిజానికి వాతావరణంలోకి విడుదలైనటువంటి కర్బన వాయు ఉద్గారాల్లో ఎక్కువ వాటా, అత్యధిక వాటా సంపన్న దేశాలదే, అభివృద్ధి చెందిన దేశాలదే ఉంది. కాబట్టి ఈ దేశాలు మొత్తం ప్రపంచ వాతావరణాన్ని విషతుల్యం చేస్తుంటే మరి ఆ పరిణామాలన్నిటిని కూడా అవి మాత్రమే అనుభవించకుండా పేద దేశాలు కూడా వాటిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. సో ఒకసారి వాతావరణంలోకి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కేవలం ఆ దేశంపైనే ప్రభావం చూపదు, ప్రపంచంలో ఏ దేశంపైనైనా ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంటుంది. సో గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతున్నాయో అవి ఒక దేశంలో విడుదలై దాని ఇంపాక్ట్ అదే దేశం పైన పడితే మనకు ప్రభావం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జనాభా గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాం. జనాభా ఒక దేశంలో ఒక సమస్యగా ఉంది, ఆ సమస్య యొక్క ప్రభావం ఆ దేశంపైనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ దేశం కఠినంగా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక దేశం విడుదల చేసినటువంటి విషపూరితమైన వాయువులు అవి ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా కొన్ని పేద దేశాలు ఈ అభివృద్ధితో, ఈ పర్యావరణంతో, ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణతో సంబంధం లేనటువంటి దేశాలు ఏవైతున్నాయో అవి వీటి యొక్క పర్యవసనాలను, వీటి యొక్క నష్టాలను అనుభవించాల్సి రావడం అనేది వివాదాస్పదంగా మారుతున్నటువంటి అంశం ఉంది. నిజానికి వాటి పాత్ర లేదు ఇందులో, బట్ అయినా వాటి ఉద్గారాల స్థాయిని తగ్గించే విధంగా సంపన్న దేశాలు వాటి మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రమాదకరం. ఇప్పుడు ఏమంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు, మేము తగ్గించుకోవాలనుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం వెనుకబడిన దేశాలు అవి కూడా తగ్గించుకోవాలంటున్నారు. నిజానికి వెనుకబడిన దేశాలు అవి పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు, అవి విషపూరిత వాయువులు విడుదల చేయలేదు.
ఇప్పుడిప్పుడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్ అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటున్నాం, ఇవి కనుక ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో తప్పనిసరిగా కర్బన ఉద్గారాలు తగ్గాలి అని కండిషన్ పెట్టినప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా తగ్గించుకోవాల్సిందే అని చెప్తున్నారు. సో దీనివల్ల ఇవి ఆల్రెడీ అభివృద్ధి చెందాయి, ఇవి ఇప్పుడిప్పుడే చెందుతున్నాయి. సో వీటిపైన ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఈ గ్రీన్ హౌస్ వాయువులను ఎక్కువగా విడుదల చేస్తున్నటువంటి దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉన్నది. సో ఈ దేశము క్యోటో ప్రోటోకాల్ లక్ష్యాన్ని అంగీకరించకపోవడం, అంతేకాకుండా వర్తమాన దేశాలు కూడా క్యోటో ప్రోటోకాల్ని తప్పనిసరిగా పాటించాలని ఒత్తిడి చేయడం అనేది వివాదాస్పదంగా మారుతున్న సందర్భం ఉంది. సో ఉద్గారాల విషయానికి వచ్చేసరికి మరొక వివాదం ఏంటంటే, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారము ఏ స్థాయిలో 5% తగ్గించాలని చెప్పాం. 1991లో ఉన్నటువంటి 1990s నుంచి మొదలుకుంటే 2005 వరకు. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీని బేస్ చేసుకుని 5% తగ్గించాలంటే ఇది ఇంటర్నేషనల్గా ఉండి తీసుకున్నటువంటి రెజల్యూషన్ తీర్మానం. బట్ అభివృద్ధి చెందిన దేశాలు ఏం చెప్తున్నాయంటే, ఎంత పర్సెంటేజ్ తగ్గించుకోవాలి, ఎంతకాలం పాటు కొనసాగించాలనేది అవి వారు ఆయా దేశాలు రూపొందించుకునేటువంటి చట్టాల ఆధారంగా ఉంటుంది తప్ప అంతర్జాతీయ ఒప్పందాలను అంగీకరించాల్సిన అవసరం లేదనేటువంటిది భావన అత్యంత వివాదాస్పదంగా మారుతున్నది. ఈ విషయంలో భారతదేశానికి కూడా ఒక స్పష్టమైన వైఖరి కనబడుతుంది. సో ఇక్కడ అన్ని దేశాలకు కూడా ఈ బాధ్యత ఉండాలని చెప్తున్నది. నిజానికి అమెరికా లాంటి దేశాలు కనుక చూస్తే 1990 స్థాయి ఏదైతే ఉందో దాంతో నాటి స్థాయిలో 40% ఉద్గారాలు తగ్గించాల్సింది. ఇది 2005 నాటికి. వాస్తవానికి అవి 2020 నాటికి చూస్తే శాతాన్ని అంటే 17% తగ్గించుకుంటామని పేర్కొనడం. అది ఎప్పుడు 2005 నాటికే 40% తగ్గించాలనేది అంతర్జాతీయ తీర్మానం, ఒత్తిడి. అమెరికా ఏం చెప్తుంది, 2020 నాటికి 17% తగ్గించుకుంటామని చెప్తున్నారు. సో 2005 నాటికి 40% తగ్గించుకోవాలంటే 2020 నాటికి 17% తగ్గించుకుంటామని చెప్పడం ద్వారా సో క్యోటో ప్రోటోకాల్ అమలులో అమెరికా సహకరించడం లేదు అనేటువంటి ఒక వాదన స్పష్టంగా కనబడుతున్నది. సో ఎందుకు క్యోటో ప్రోటోకాల్ అమెరికాను ప్రధానంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేసింది అంటే, ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదల విషయంలో అమెరికా పాత్ర ఎక్కువగా ఉండటం వల్ల అమెరికా కనుక ముందుకు వచ్చి ఆ క్యోటో ప్రోటోకాల్ను సమర్థవంతంగా అమలు చేయగలిగితే మిగతా దేశాలు కూడా అమెరికాను అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ దురదృష్టవశాత్తు అమెరికా మాత్రం దీన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది. ఒక విచిత్రం ఏంటంటే 1990 నుంచి 2005 వరకు 40% తగ్గించుకోవాలనేటువంటి నిబంధన అమలు కాకపోగా కొత్తగా 20% అదనంగా ఉద్గారాలు విడుదలైనటువంటి సందర్భం కనబడుతుంది. అంటే 2020 నాటికి వాళ్ళు 17% తగ్గించుకోవడానికి మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. కానీ 2005 నాటికి 40% తగ్గించుకోవాల్సినటువంటి అమెరికా 20% అది అదనంగా విడుదల చేసింది. సో దీని ఫలితంగా 2020 నాటికి 17% తగ్గించుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు అనేటువంటి వాదన కనపడుతుంది. సో ఉద్గారాలు మరింత పెరుగుతున్నాయనేటువంటిది పర్యావరణవేత్తలు ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం. అట్లాగే అమెరికా తర్వాత దాదాపు 14% కర్బన వాయు ఉద్గారాలకు మూలమైనటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు సేమ్ అదే కండిషన్ 2005 నాటికి 30% తగ్గించుకోవడానికి ఆ సుముఖతను వ్యక్తం చేస్తుండగా అమెరికా మాత్రం 17%, అది కూడా 2020 నాటికి తగ్గించుకుంటామని చెప్పడం అనేది వివాదాస్పదంగా మారింది. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ పట్ల కమిట్మెంట్తో లేవు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. చైనా లాంటి దేశాలు చూస్తే అవి 2005 నాటి స్థాయిల్లో 40 నుంచి 45% వరకు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది 2005 నాటి స్థాయితో పోల్చినప్పుడు. సో ఈ విషయాలన్నింటినీ కూడా అంతర్జాతీయంగా అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన విస్తృతంగా చర్చించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కోపెన్హేగన్ వేదిక మీద
ప్రపంచ దేశాలు ఈ కర్బన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించి అనేక రకాలుగా చర్చలు, డిబేట్స్ జరిపి చివరికి ఒక కన్క్లూజన్కి రావాల్సి ఉండగా వాటి కన్క్లూజన్కి రాలేకపోయారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలు 2 రకాలైనటువంటి ధోరణిని అందులో వ్యక్తం చేశారు. పరస్పర భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం రావాలి. కోపెన్హేగన్ సదస్సు నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ సంబంధించి అన్ని దేశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఏకాభిప్రాయం సాధించడానికి చేసినటువంటి ప్రయత్నాలు అవి సఫలం కాలేకపోయినాయి. భిన్నంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు మొండి వైఖరితో, అవి ముఖ్యంగా వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమానంగా బాధ్యత వహించాలని చెప్పేటువంటి భావనను పదే పదే రిపీట్ చేయడం ద్వారా తమ వంతు బాధ్యత ఏదైతే దాన్ని పూర్తిగా స్వీకరించకుండానే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. సో అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యత మరింత ఎక్కువగా తీసుకోవాలి. బట్ ఇక్కడ బాధ్యత తీసుకోకపోగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలపైన మరింత ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేశాయి. సో ముఖ్యంగా ఈ నేపథ్యంలో, ఈ కోపెన్హేగన్ సదస్సు నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, వర్తమాన దేశాలు ఏమంటున్నాయంటే, అసలు క్యోటో ప్రోటోకాల్ ఏదైతుందో అది అమలుకి ఇంకా అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు అన్కండిషనల్గా స్వచ్ఛందంగా ముందుకు రావటం లేదు. క్యోటో ప్రోటోకాల్ అమలు చేయడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ముందు క్యోటో ప్రోటోకాల్ను మరింత పకడ్బందీగా రూపొందించి వాటిని సమర్థవంతంగా అమలు చేసి అమెరికా లాంటి అన్ని దేశాలు క్యోటో ప్రోటోకాల్ను అమలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వర్తమాన దేశాల యొక్క వాదన. ముఖ్యంగా ఎందుకు వర్తమాన దేశాలు ఈ అమెరికా లాంటి దేశాలపైన ఒత్తిడి తెస్తున్నాయంటే, నిజానికి దాదాపు గత 5-6 దశాబ్దాలుగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయి, పశ్చిమ దేశాలు ఏవైతున్నాయి, అవి ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందాయి. ఎట్లా సాధ్యమైంది అంటే, ఎక్కువ మొత్తంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోకుండానే పెద్ద ఎత్తున ఉత్పత్తులను సాధించే ప్రయత్నం చేయడం ద్వారా అవి పర్యావరణ సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ పర్యావరణ సంక్షోభానికి కారణమైనటువంటి ఈ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ఆ పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి లక్ష్యాలు ఏవైతున్నాయో వాటికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. వాటిని సమర్థవంతంగా అమలు చేసేటట్టు కృషి చేయాలి. బట్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు అనేది ఇక్కడ ప్రధాన అంశం. అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటున్నాయి, ఈ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు కనుక ఈ కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఆ అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి భావన ఉంది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉద్గారాలుగా తగ్గింపు ఏదైతుందో, వారికి పెద్ద దేశాలు అవి ముఖ్యంగా అవి కూడా ఉద్గారాల తగ్గింపుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే, అక్కడ సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానం అందుబాటులో లేదు. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సహాయం అందుబాటులో లేదు. కాబట్టి ఉద్గారాల తగ్గింపుకు సంబంధించి, కర్బన ఉద్గారాల తగ్గింపు సంబంధించి వర్తమాన దేశాలు, పెద్ద దేశాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ, బట్ ఈ తగ్గింపు అనేది అంత ఆషామాషి విషయం కాదు. చాలా సాంకేతికతతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఇవి అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ విషపూరితమైన వాయువుల విడుదలను తగ్గించుకుంటూ అవి అభివృద్ధిని సాధిస్తున్నాయి, పరిశ్రమలను కొనసాగిస్తున్నాయి. మరి అలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి దేశాలకు అవి తప్పనిసరిగా సాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ ఉద్గారాల లక్ష్యాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఉద్గారాలను తగ్గించేటువంటి లక్ష్యాల్లో ఎక్కువ భాగాన్ని భారతదేశము, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి వర్తమాన దేశాల మీద పెట్టి అవి సింపుల్గా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు మనం చెప్పిన ప్రధానంగా భారతదేశం కానీ, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి వర్తమాన దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నది. ఈ లక్ష్యాలను, ముఖ్యంగా ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు, అంటే ఉద్గారాలను తగ్గించేటువంటి
లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ తగ్గింపు లక్ష్యాలు అవి ఈ దేశాలే పెట్టుకోవాలని చెప్పడం ద్వారా ఇండైరెక్ట్గా వాటి యొక్క ప్రోగ్రెస్ను, వాటి యొక్క వికాసాన్ని అడ్డుకట్ట వేసేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కోపెన్హేగన్ సదస్సులో ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేరకపోగా అసలు ప్రపంచ దేశాలు ఈ పర్యావరణ పరిరక్షణలో పాల్గొంటాయా లేవా అనేటువంటి ఆ సంశయం, డౌట్ అనేది వ్యక్తమైనటువంటి సందర్భం ఉంది. నిజానికి కోపెన్హేగన్ సదస్సులో ఒక ఆశాపూరితమైన లక్ష్యం, ఆశాపూరితమైనటువంటి నిర్ణయం వెలువడుతుందనేటువంటిది ఆశించారు. బట్ వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలు వారి ఒక ఉండేటువంటి దేశ ఆర్థికపరమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ అభివృద్ధిని మరింత వేగవంతంగా తీసుకుపోవాలి తప్ప పర్యావరణం గురించి పెద్దగా పరిగణలోకి తీసుకోకూడదు అనేటువంటి ధోరణి ఏదైతుందో అది ప్రమాదకరంగా మారింది. సరికదా మిగతా దేశాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన దేశాలు మాత్రము ఈ క్యోటో ప్రోటోకాల్ను అమలు చేయాలి, కోపెన్హేగన్ సదస్సులు తీసుకునే నిర్ణయాలను కూడా అమలు చేయాలని అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైన ఒత్తిడి చేయడం అనేది అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి సందర్భం ఉంది. ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఒకవైపు ఉంటే అభివృద్ధి చెందుతున్నటువంటి వర్తమాన దేశాలు మరొక వైపు ఉన్నాయి. ఈ దేశాలకు సంబంధించి మనకి స్పష్టమైనటువంటి భేదాభిప్రాయాలు కనబడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాల మధ్య పర్యావరణ పరిరక్షణ సంబంధించి అనేక రకాల వివాదాలు నెలకొన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాల తగ్గింపు అనేది ఒక కామన్ ఎజెండా, ప్రధానమైనటువంటి ఎజెండా. బట్ ఈ విషయంలో ఏకాభిప్రాయం కనపడలేదు. పారిశ్రామికీకరణకు ముందున్నటువంటి స్థాయి కంటే కూడా 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా భూతాపం పెరగకుండా నివారించాలంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల యొక్క తగ్గింపు అది అన్ని దేశాల యొక్క లక్ష్యాలుగా ఉండాలి అనేది సాధారణమైనటువంటి సూత్రం. అంటే పారిశ్రామికీకరణ కంటే ముందున్నటువంటి స్థాయి ఏదైతుందో అది అంతకంటే అప్పుడు ఉన్నటువంటి స్థాయి కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకుండా నివారించాలి. అంటే ఆల్రెడీ మనకు పారిశ్రామికీకరణ కంటే ముందు చాలా తక్కువ స్థాయిలో ఈ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంది. అది దాదాపు 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పెరగకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి సందర్భం. ఇందులో ఏకాభిప్రాయం కుదరకపోవడం ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా వర్తమాన దేశాలు దీనిపై అంటే ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటే అభివృద్ధి చెందిన దేశాలు మరో రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం వల్ల ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. అది ఉద్గారాల తగ్గింపుకు సంబంధించినటువంటి విషయంగా మనం దాన్ని చెప్పేస్తాం. తర్వాత సర్దుబాట్లు అనేటువంటి విషయాన్ని చెప్తే మనం అడ్జస్ట్మెంట్స్. ఎట్లా ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతున్నాయో, దుష్ఫలితాలు ఏవైతున్నాయో, ఈ దుష్ఫలితాలకు సంబంధించి వాతావరణ మార్పుల వల్ల కలిగేటువంటి పర్యవసనాలకు సంబంధించి వాటిని తట్టుకునే విధంగా, వాటిని ఎదుర్కొనే విధంగా, వాటిని రూపుమాపే విధంగా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు ఏవైతున్నాయో తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు చేయడము, అంటే సర్దుబాటు చేసుకోవడం. ఒక సంక్షోభం తలెత్తుతున్నది. సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి పరంపరలో కొన్ని సర్దుబాట్లు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ విషయంలో మనకి పేద దేశాలు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇలాంటి ప్రయత్నాలు లేదా సర్దుబాట్లు చేసుకోలేని దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలను వాతావరణ మార్పులు ప్రధానంగా ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి సర్దుబాటు చేసుకోవాలంటే అది కూడా ఒక రిస్క్తో కూడుకున్న పని. కొన్ని దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది, ఆర్థికపరమైన వనరులు అందుబాటులో ఉంటాయి, కాబట్టి అవి సర్దుబాటు చేసుకోగలుగుతాయి. కొన్ని దేశాలకి అలాంటి వెసులుబాటు లేకపోతే, అంటే టెక్నాలజికల్ సపోర్ట్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ లేనటువంటి సందర్భాల్లో అవి వాతావరణ మార్పుల యొక్క ప్రభావాన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ ఈ విషయంలో ఏ దేశాలకైతే ఆ సర్దుబాటు చేసుకునేటువంటి కెపాసిటీ లేదో, సామర్థ్యం లేదో, వాటికి అభివృద్ధి చెందిన దేశాలు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది ఆ ఐక్యత అనేది
ఇక్కడ కనబడతలేదు. కాబట్టి అది తప్పనిసరిగా ఐక్యత ఉండాలి. అట్లాగే ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన ఏర్పాట్లకు సంబంధించి చూస్తే ఈ వాతావరణ మార్పుల విషయంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కాన్సిక్వెన్సెస్ దుష్ఫలితాలను ఎదుర్కోవడం కోసం లేదా దాన్ని నివారించడం కోసము తగిన ఆర్థిక ఏర్పాట్లను కూడా చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండాలి. ముఖ్యంగా ఈ ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నటువంటి పేద దేశాలు, మనం గతం వర్తమైన దేశాలు ఈ విషయంలో సంపన్న దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు తమకు సహాయపడతాయని అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తాయని ఆశిస్తున్నాయి. బట్ ఈ ఆశిస్తున్నాయి కానీ మనకి అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎలాంటి హామీ లభించడం లేదు, అష్యూరెన్స్ లేదు. సో నిజానికి ఇక్కడ వీళ్ళు ఆశించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఆశ ఏమిటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నటువంటి ఈ సంక్షోభం ఏదైతుందో దీనికి ప్రధానమైన కారణము అభివృద్ధి చెందిన దేశాలు, అక్కడ జరిగినటువంటి పారిశ్రామికీకరణ. అందువల్ల వర్తమాన దేశాలు ఈ పర్యావరణ పరిరక్షణలో పాల్గొనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు గతంలో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ లాభాలను ఆర్జించినటువంటి దేశాలు, ఆర్థికంగా బలోపేతమైనటువంటి దేశాలు ఇప్పుడు ఆ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసము ఆయా దేశాలు, ముఖ్యంగా వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు కనీసం ఆర్థిక సహాయం తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వారి యొక్క వాదన. ముఖ్యంగా ఈ అంశం మీద కోపెన్ హెగన్ నిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేశాను. సో కోపెన్ హెగన్ నిధి పేరుతోని ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేశారు. సో ప్రతి సంవత్సరం యావరేజ్ ఎవ్రీ ఇయర్ $10 బిలియన్ నిధిని ఏర్పాటు చేయడం. సో అయితే వాస్తవానికి కోపెన్ హెగన్ సదస్సుల్లో మంచి ఆశయంతో దీన్ని రూపొందించారు. బట్ ఆచరణ విషయంలో కొత్త సందిగ్ధత నెలకొన్నది. అంటే ఆచరణకు సంబంధించి చెప్పేటప్పుడు ఈ నిధి ఆచరణలో సందిగ్ధత నెలకొన్నదంటే ఈ నిధికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సంబంధిత అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతున్నాయో అవి అందించకపోవడం అనేది ఇక్కడ వివాదాస్పదంగా మారుతున్న సందర్భం ఉంది. మరొక అంశం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం, దాన్ని డెవలప్ చేయడం కావచ్చు, ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం కావచ్చు. సో కర్బన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించి చూస్తే వాతావరణ మార్పుల యొక్క ఇంపాక్ట్ ఏదైతే పర్యావరణం ఉందో దాన్ని ఎదుర్కోవడం కోసము, అట్లాగే దాన్ని ఎదుర్కోవాలంటే కొంచెం సర్దుబాటు జరగాలి. సో కాబట్టి ఆ సర్దుబాటుకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల దగ్గర ఉంది. సో వాటిని ఆయా దేశాలకు బదిలీ చేయడం కావచ్చు, లేదా ఆయా దేశాలు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం కావచ్చు. సో ఆ విధంగా సంపన్న దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడిన వర్తమాన దేశాలకి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయడమే కాకుండా అక్కడ ఆయా స్థానికంగా ఉండేటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే విధంగా కూడా సహాయపడాలి. పేద దేశాలకు తగిన ఆర్థిక వనరులు లేవు కాబట్టి ఆ పరిజ్ఞానాన్ని సంపన్న దేశాలు అవి పేద దేశాలకు బదిలీ చేయడంలో తప్పు లేదనేది వారి యొక్క భావన. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం ఒకసారి చూస్తే గత 2 దశాబ్దాలుగా వాతావరణ మార్పులకు సంబంధించి ఈ 2 దేశాల మధ్య అభివృద్ధి చెందిన దేశాలు, అదేవిధంగా అంటే ముఖ్యంగా సంపన్న దేశాలు, అట్లాగే వర్తమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ముఖ్యంగా కర్బన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించి వాటిని ఎట్లా తగ్గించుకోవాలనేటువంటి విషయంలో అనేక లక్ష్యాలు ఉన్నాయి. బట్ ఈ 2 వర్గాలు కూడా మొదటి నుంచి ఒక అంగీకారానికి రావటం లేదు. ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన వైఖరి ఏదైతుందో వైఖరిని అమెరికా అదేవిధంగా పాశ్చాత్య మిత్ర దేశాలు సమర్థిస్తున్నాయి. అంటే మనము ఒకవేళ తగ్గించుకోవాల్సి వస్తే వర్తమాన దేశాలు కూడా తప్పనిసరిగా తగ్గించుకోవాలనే వైఖరి ఏదైతుందో అది అమెరికాతో సహా దాని పాశ్చాత్య మిత్ర దేశాలన్నీ కూడా సమర్థిస్తుంటే
వర్తమాన పేద దేశాలు మాత్రము ముఖ్యంగా భారతదేశం ఈ దేశాల తరపున పోరాటం చేస్తున్నది. భారతదేశంతో సహా చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మెక్సికోలు ఈ దేశాలు మాత్రము వర్తమాన దేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాయి. సో కోపెన్హేగన్ సదస్సులో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఒక రకంగా పర్యావరణ సంక్షోభానికి పరిష్కారం లభించలేదు. సో పర్యావరణవేత్తల అభిప్రాయం ఏంటంటే సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రావాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టాలన్నారు. ఒకటి, వాతావరణ మార్పుల ప్రభావం వల్ల నష్టపోతున్నటువంటి పేద దేశాలకు సహాయపడే విధంగా కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం. అట్లాగే పారిశ్రామిక దేశాలకు ఈ ఉద్గారాల తగ్గింపు ఏదైతుందో అవి లక్ష్యాలను విధించి తప్పనిసరిగా అమలు చేసినట్టు చూడాలి. అట్లాగే వర్తమాన దేశాల ఉద్గారాల తగ్గింపుకు ఆయా దేశాల పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అందుకే అవసరమైనటువంటి సంపన్న దేశాలు సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే అభివృద్ధి చెందిన దేశాలు 2020 నాటికి 40% కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలనేటువంటి డిమాండ్ను వర్తమాన దేశాలు సూచిస్తున్నాయి. అయితే అదే సమయంలో వర్తమాన దేశాలు కూడా ఎంతో కొంత తగ్గించుకుంటాయనేటువంటి భావన తీసుకొస్తాయి. సో అయితే కాకపోతే అవి తగ్గించుకోవడం వల్ల వాటి అభివృద్ధి కుంటుపడుతుందనేటువంటి చర్చ జరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి వాటిని అంగీకరించబోమని వర్తమాన దేశాలు అంటున్నాయి. ఒకవేళ అవి అంగీకరించకపోతే మేము కూడా అంగీకరించమని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. కాబట్టి అంతిమంగా పర్యావరణ సంక్షోభం యొక్క తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న సందర్భం ఉంది. 2050 నాటికి 80% ఉద్గారాలు తగ్గిస్తామని G20 సదస్సులో మనకి అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. బట్ అది ఎప్పుడో చాలా లాంగ్ ఉంది. 2050 నాటికి 80% ఉద్గారాలు అనేది చాలా సుదీర్ఘమైనటువంటి లక్ష్యం. బట్ మధ్యకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోకపోవడం అనేది వివాదాస్పదంగా మారింది. అంటే 2050 నాటికి తగ్గించుకుంటామంటే అప్పటిలాగా జరగాల్సిన నష్టము జరుగుతుంది. సో అట్లాగే వర్తమాన దేశాలు ఏమంటుందంటే జాయింట్గా ఉండాలి, అవి విభిన్న లక్ష్యాల కోసం ఉండాలి అని చెప్తున్నాయి. ముఖ్యంగా క్యోటో ప్రోటోకాల్ను అమలు చేయాలనేది వర్తమాన దేశాల యొక్క డిమాండ్. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలే ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు ప్రధానమైనటువంటి కారకాలుగా ఉన్నాయి కాబట్టి వాటి తగ్గింపులో కూడా అవే ఎక్కువ పాత్ర పోషించాలి. అయితే భవిష్యత్తులో ఈ సంపన్న దేశాలను ఎట్లయితే అంటే మనకి ఇప్పటివరకు సంపన్న దేశాలు ఎట్లయితే గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో బాగా కారణమయ్యాయో రాబోయే రోజులలో ఈ వర్తమాన దేశాలు కూడా కాలుష్య అంటే ముఖ్యంగా ఉద్గారాలకు కారణమవుతాయి. కాబట్టి ఆ వాటిని కూడా కట్టడి చేయాలనేది సంపన్న దేశాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్తమాన దేశాలు ఉద్గారాలను తగ్గించుకోవడం కంటే వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తట్టుకునే విధంగా సర్దుబాటు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఈ సర్దుబాట్ల కోసము అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకి కొంత ఆర్థిక సహాయము, సాంకేతిక సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాదాపు ముఖ్యంగా ఈ కోపెన్హేగన్ సదస్సులో కుదిరేటువంటి ఒప్పందం అమలు చేయాలంటే ప్రతి సంవత్సరం సగటున $1 ట్రిలియన్ ఖర్చు కావచ్చు. కాబట్టి దానికి తగ్గట్టుగా సంపన్న దేశాల నుంచి సాయం అందాలి. కాకపోతే ఇంత మొత్తాన్ని సేకరించేందుకు ఒక ప్రత్యేకమైన వ్యూహం లేదు. ఏ దేశాలు ఎంత ఇవ్వాలనేది నిర్దించకపోవడం వల్ల అది ప్రశ్నార్థకంగా మారింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ భూతాపాన్ని గ్లోబల్ను నియంత్రించాలంటే వర్తమాన దేశాలు కూడా మారాలి, వాళ్ళ యాటిట్యూడ్ మారాలి, తమ ఉద్గారాల స్థాయిని తగ్గించుకోక తప్పదని పర్యావరణవాదులు పేర్కొనడాన్ని బట్టి కూడా ఇక్కడ మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలంటే కేవలం ఎంతసేపు అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే బాధ్యత వహించాలని చెప్పలేం. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది దీనిలో స్పష్టంగా పేర్కొనాలి. థ్యాంక్ యూ.